విధంగా గత్వాతు సరయూతోయం స్థావరాణి చరాని చ ప్రాప్య తత్తోయ విక్లేదం దేవలోకం ఉపాగమ. ఇక్కడ తత్తోయ విక్లేదం, విక్లేదం అంటే తడవడం అని అర్థం. అంటే మనం ఆ సరయూ నదిలో మునిగి శరీరమును ఆ నదిలో తడిపినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి తదితర చరాచర ప్రాణులు కూడా పవిత్ర జన్మ స్పర్శ ప్రభావమున తత్తోయ విక్లేదం దేవలోకం ఉపాగమన, దేవలోకాన్ని పొందా అన్నమాట. ఇవన్నీ కూడా ఎందుకని దేవలోకాన్ని పొందా? ఇవన్నీ కూడా ఆ శ్రీరాముని అనుసరించి అతని పైన ఉన్నటువంటి వాత్సల్యంతో ఆయన విడలేకుండా అన్ని అనుసరించినవి కాబట్టి అవి కూడా పవిత్ర జలముల స్పర్శ ప్రభావమున దేవలోకమును పొందెను. అప్పుడు అతడు ఉన్నటువంటి ఆ బల్లూక వానర రాక్షసులు తస్మిన్నపి సమాపన్న వృక్షవానర రాక్షస తేపి స్వర్గం ప్రవిశు దేహాన్ని నిక్షిప్యచ అంబసి. అంబసి అంటే నీటి, దేహాన్ని నిక్షిప్య, దేహాన్ని అంటే శరీరములను, ఆ దేహాన్ని ఎక్కడ ఉంచారు? వీడి ఎక్కడ? సరయూ నది నీటిలో. తేపి స్వర్గం ప్రవిశు దేహాన్ని నిక్షిప్యచ అంబసి. కాబట్టి ఆ బల్లూక వానర రాక్షసులు అందరూ కూడా సరయూ నది నీటిలో దేహాన్ని ఉంచి దివ్య శరీరములతో విష్ణులోకమును ప్రవేశించారు. తస్మిన్నపి సమాపన్న వృక్షవాన రాక్షసా తేపి స్వర్గం ప్రవివిశు దేహాన్ని నిక్షిప్యచ అంబసి. అంబసి అంటే నీటిలో అనమాట. అంటే ఆ సరయూ నది నీటిలో దేహాన్ని ఉంచి దివ్య శరీరములతో విష్ణులోకమును ప్రవేశించారన్నమాట. అప్పుడు అక్కడ బ్రహ్మ తత సమాగతాన్ సర్వాన్ స్థాప్య లోక గురు దివి, స్థాప్య లోక గురు దివి. లోక గురు అంటే ఏమిటి? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు అతడి చేయని వారందరినీ ఆయా దివ్యలోకములకు చేర్చను. పిమ్మట ఆ పితామహుడు నిత్యము జగామ త్రిదశై సార్ అప్పుడు కూడా నుండి దేవ ప్రాణులు కూడా బ్రహ్మలోకమును చేరటము, ఇవన్నీ కూడా మనం ఈ 110వ సర్గలో చదువుకొని పూర్తి చేస్తున్నాం. ఇక మనం అనుకున్న రీతిగా 111వ సర్గలో ప్రారంభిద్దాము. దీన్ని పూర్తి చేసుకొని తర్వాత అవసరం అయితే ఇంకొక సెషన్ కూడా చదువుకునేందుకు ఉపయోగించుకుందాం. కాబట్టి ఇంకా 111వ సర్గలో మనకి కథ ఇంతవరకు అయిపోతుంది. 110వ సర్గతోనే అయిపోయింది అనమాట. శ్రీరామచంద్ర గారు ఆ యొక్క అవతారము మా విష్ణు రూపంకి మారిపోవడము. ఆ తరువాత ఇంకా 111వ సర్గలో మనం ఇన్ని రోజులుగా రామాయణం చదువుతున్నాం. మరి దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? దానివల్ల ఎటువంటి పాపములు పుణ్యములు, పాపములు తొలగిపోయి ఎటువంటి పుణ్యములు వస్తున్నాయి అనేటువంటిది ఈ యొక్క 111వ సర్గలో ముఖ్యంగా చెప్పబడి, దీన్నే ఉపసంహారం అంటారు. అంటే దీని యొక్క మహత్వం ఏమిటి, శ్రీమద్ రామాయణ మహాకావ్యం యొక్క మహత్వం ఏమిటి అనేది ఈ ఉపసంహార రూపంలో ఒక 25 శ్లోకాలు మాత్రం ఇవ్వబడింది. కాబట్టి దాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాము. ఏతావదేతదాఖ్యానం సోత్తరం బ్రహ్మ పూజితం రామాయణమితి ఖ్యాతం ముఖ్యం వాల్మీకినా కృతం తత ప్రతిష్ఠితో విష్ణు స్వర్గలోకే యథా పురం ఏన వ్యాప్తమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం తతో దేవాః గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః నిత్యం శృణ్వంతి సంతుష్టా దివ్యం రామాయణం దివి ఇదమాఖ్యానమాయుష్యం సౌభాగ్యం పాపనాశనం రామాయణం వేద సమం శ్రాద్రేషు శ్రావయేద్బుధ ఇదమాఖ్యానమాయుష్యం సౌభాగ్యం పాపనాశనం రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయేద్బుధ
అపుత్రో లభతే పుత్రం అధనో లభతే ధనం సర్వపాపై ప్రముచ్యేత పాదమప్యస్య యః పఠేత్. అపుత్రో లభతే పుత్రం అధనో లభతే ధనం సర్వపాపై ప్రముచ్యేత పాదమప్యస్య యః పఠేత్. పాపాన్యపి చ యః కుర్యాత్ అహని మానవః పఠత్యేకమపి శ్లోకం పాపా స పరిముచ్యతే. వాచకాయ చ దాతవ్యం వస్త్రం ధేనుం హిరణ్యకం వాచకే పరితుష్టేతు తుష్టాస్యుః సర్వదేవతాః. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్రో లోకేస్మిన్ ప్రేచ్యతేహ మహీయతే. అయోధ్యాపి పురీ రమ్య శూన్యా వర్షగణాన్ బహూన్ ఋషభం ప్రాప్య రాజానం నివాసం ఉపయాస్యతి. ఏతదాఖ్యానమాయుష్యం స భవిష్యం సహోత్తరం కృతవాన్ ప్రచేతస పుత్రః తద్బ్రహ్మాప్యమన్యత. అశ్వమేధ సహస్రస్య వాజపేయాయుతస్య చ లభతే శ్రవణాదేవ సర్గస్యైకస్య మానవః. ప్రయాగాదీని తీర్థాని గంగాద్యా సరితస్తథా నైమిషాది అన్యరణ్యాని కురుక్షేత్రాదికాన్యపి గతాని తేన లోకేస్మిన్ येन रामायणं श्रुतं. प्रयागादीनि तीर्थानि गंगाद्या सरितस्तथा नैमिषादीन्यरण्यानि कुरुक्षेत्रादिकान्यपि गतानि तेन लोकेस्मिन् येन रामायणं श्रुतं. हेमभारं कुरुक्षेत्रे ग्रस्ते भानौ प्रयच्छति. यच्च रामायणं लोके शृणोति सदृशौ उभौ सम्यक् श्रद्धा समायुक्तः शृणुते राघवीं कथां. सम्यक् श्रद्धा समायुक्तः शृणुते राघवीं कथां. सर्वपापात् प्रमुच्येत विष्णुलोकं स गच्छति. आदिकाव्यमिदं त्वादृशं पुरा वाल्मीकिना कृतं. यशृणोति सदा भक्त्या स गच्छेद् वैष्णवीं तनुं. पुत्रधारा च वर्धन्ते सम्पदः सन्तति तथा. सर्वं सत्यमेतद्विदित्वा तु श्रोतव्यं नियतात्मभिः. पुत्रधारा च वर्धन्ते सम्पदः सन्तति तथा. सत्यमेतद्विदित्वा तु श्रोतव्यं नियतात्मभिः. गायत्र्या च स्वरूपं तद्रामायणमनुत्तमम्. अपुत्रो लभते पुत्रम् अधनो लभते धनुं सर्वपापै प्रमुच्येत पदमप्यस्य यः पठेत्. यः पठेत् शृणुयान्नित्यं चरितं राघवस्य भक्त्या निष्कल्मषो भूत्वा दीर्घमायुरवाप्नुयात्. चिन्तयेत् राघवं नित्यं श्रेयः य इच्छति. श्रावयेदिदमाख्यानं ब्राह्मणेभ्यो दिने दिने. यत्विदं रघुनाथस्य चरितं सकलं पठे सो असुक्षये विष्णुलोकं गच्छत्येव न संशयः. पितामहस्तस्य तथैव प्रपितामहः. तत्पिता चैव विष्णुं यान्ति न संशयः. पितामहस्तस्य तथैव प्रपितामहः. तत्पिता चैव विष्णुं यान्ति न संशयः. चतुर्वर्गप्रदं नित्यं चरितं राघवस्य तु. तस्मात् यत्नवता नित्यं श्रोतव्यं परमं सदा.
శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు నః ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణోః ప్రవర్ధతాం. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు నః ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణోః ప్రవర్ధతాం. కాబట్టి రామాయణం యొక్క చదివినటువంటి ఫలితం ఏమిటి అనేటువంటిది దీంట్లో చెప్పబడింది అనమాట. అందులో మొత్తం రామాయణం చదవాలని కూడా లేదు, దాంట్లో కొన్ని శ్లోకాలని కూడా కాదు, కనీసం ఒక పదమైనా చదివినా కూడా మనకి ఎంతో పుణ్యం వస్తుందని. అంటే చాలా మంది చదవలేనటువంటి వాళ్ళు ఉంటారు, ఎన్నో కారణాలు ఉంటాయి, వాళ్ళందరూ నిరాశ పడకూడదు అనమాట. అందుకే చక్కగా చెప్పబడింది ఏమని, ఏతావదేత దాఖ్యానం స్వ ఉత్తరం బ్రహ్మ పూజితం. కాబట్టి ఉత్తరకాండంతో సహా రామాయణమితి ఖ్యాతం ముఖ్యం వాల్మీకినా కృతం. ఈ రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించను. ఇంతవరకు కూడా పూర్తిగా దీనిని లవకుశులు గానం చేశారన్నమాట. ఇది బ్రహ్మదేవు నుండి నీరాజనులు అందుకున్నది. తత ప్రతిష్ఠితో విష్ణు స్వర్గలోకే యథాపురం ఈయన వ్యాప్తమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం. ఇది స్వర్గలోక ప్రాప్తికి ప్రముఖ సాధనం అన్నమాట. తతో దేవా స గంధర్వ సిద్ధాచ పరమర్షయ నిత్యం శృణ్వంతి సంతుష్టా దివ్యం రామాయణం దివి. కాబట్టి ఈ మహావిష్ణు రూపంలో పరంధాముని చేరాడు ఎవరు, శ్రీరామచంద్రుడు. ఎప్పటిలాగే ఆ శ్రీ మహావిష్ణువు చరాచరాత్మైన ముల్లోకములందు కూడా వ్యాపించి ఉన్నాడు. కాబట్టే తతో దేవా, దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఉన్నగారు అందరూ కూడా స్వర్గలోకమున పరమ సంతోషముతో నిత్యం శృణ్వంతి సంతుష్టం శృణ్వంతి. ఈ స్వర్గలోకంలో పరమ సంతోషంతో ఆ రామాయణ గాథలు నిత్యం కూడా వింటూ ఉంటారు, వినుతుందురు అన్నమాట. దివ్యం రామాయణం దివి. రామాయణం ఎటువంటిది, ఇదం ఆఖ్యానం ఆయుష్యం సౌభాగ్యం పాప నాశనం. ఈ రామాయణం అనేది వేదతుల్యమైనది. రామాయణం వేద సమం అంటే వేదతుల్యమైనది. ఈ ఆఖ్యానము సకల పాపములను కూడా రూపుమాపును. ఇదం ఆఖ్యానం ఆయుష్యం, అంతేకాదు ఆయుష్ను పెంపొందించేది. ధనధాన్యాది సంపదలు శ్రాద్ధేషు శ్రావయేత్ బుధ. కాబట్టి దీనిని ఎక్కడెక్కడ చదవగలుగుతారు. శ్రావయేత్ బుధ. బుధ అంటే పండితులు అని అర్థం, లేదు తెలివి ఉన్నటువంటి వారు అనే అర్థం. వీళ్ళందరూ కూడా శ్రాద్ధములు ఎందుకు కూడా పఠించేస్తే, పఠించినచో ఏమవుతుంది, పుణ్యలోకములు అక్షయగా ప్రాప్తించును. ఎవరికి, పితృదేవతలకు. కాబట్టి ఏ తావదేతద్ ఆఖ్యానం సోత్తరం బ్రహ్మ పూజితం రామాయణ విధిఖ్యాతం ముఖ్య వాల్మీకినా కృతం. తత ప్రతిష్ఠితో విష్ణు స్వర్గలోకే యథాపురం ఏన వ్యాప్తమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం. తతో దేవాః గంధర్వాః సిద్ధాచ్చ పరమర్షయః నిత్యం శృణ్వంతి సంతుష్టా దివ్యం రామాయణం దివి. ఇదమాఖ్యానం ఆయుష్యం సౌభాగ్యం పాపనాశనం రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయేత్ బుధః. ఈ కావ్యంలో ఉన్నటువంటి
వినపడుతోందా అండి? లేదు, ఆగిపోయింది ఆగిపోయింది. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నా. ఆగిపోయింది, వినపడలేదు. వెనపట్ల ఆగిపోయిందమ్మా. అదే వస్తుంది. అహని అహని అంటే ప్రతిరోజు అనే అర్థం అనమాట. కాబట్టి అపుత్రో లభతే పుత్రం అధనో లభతే ధనం సర్వపాపై సర్వపాపై ప్రముచ్యేత పాద పాదమప్యస్య యః పఠేత్. పాదం అపి అస్య. పాదమప్యస్య అంటే ఏమిటి? ఒక్క పాదమైనా సరే ప్రతిరోజు పఠించిన వారికి ఖచ్చితముగా అపుత్రో లభతే పుత్రం. సంతానం లేని వారికి పుత్రులు కలుగుదురు. ధనహీనులకు సంపదలు అబ్బును. పఠితలు సమస్త పాపము నుండి కూడా విముక్తులగుదురు. మానవుడు పాపాన్యపి పాపాన్యపి చ యః కుర్యాత్. యః అంటే ఎవడైతే కుర్యాత్ చేస్తాడు అంటే ఎటువంటి పాపములు చేసిన వాడైనా కూడా ఒక్కరోజు కాదు. అహని అహని అంటే ఏమిటి? ప్రతిదినము కూడా పఠత్ ఏకమపి శ్లోకం. కాబట్టి మానవుడు ఎన్నెన్ని పాపకర్మలు ఆచరించినా కూడా ప్రతిదినము ఒక్క శ్లోకమునైనను పఠించినచో తత్ ప్రభావమున అతని పాపములన్నీ పటాపంచలగు. పాపాత్ స పరిముచ్యతే. పరిముచ్యతే అంటే ఏమిటి? దాని నుండి విముక్తి పొందుతాడని అర్థం. అంటే దీనికోసం మనం సరే రామాయణం చదివితే అన్ని పాపాలు పోతాయని పాపములు చేయమని కాదు. పాపములు తెలియకుండా ఏదైనా చేసి ఉంటే వాటిని దీని వలన విముక్తి కలుగుతుందన్నమాట. అంటే పాప పరిహారము జరుగుతుంది. అంతేగాని మనం రామాయణం చదువుతున్నాం కదా అని చెప్పి రామాయణంలో ఉన్న కథకు విరుద్ధంగా, శ్రీరామచంద్రుడి గుణగణాలకు విరుద్ధంగా, ఇందులో ఉన్నటువంటి పాత్రలకు విరుద్ధంగా మనం ప్రవర్తించకూడదు. అది దానికి ఎటువంటి క్షమాపణలు ఉండవు. ఏ విధంగానూ చంతవ్యమ కాదు. కాకపోతే తెలియక చేసినటువంటి పాపలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పఠతి ఏకమపి శ్లోకం. అది కూడా ఒక్క శ్లోకమైనా సరే అన్నమాట. కాబట్టి ఎవరు నిరుత్సాహపడవలసిన పని లేకుండా పఠతి ఏకమపి శ్లోకం పాపాస్త పరిముచ్యతే. అది అంతా బాగానే ఉంది. మరి ఇవంతా మీకు మనం చదువుకోలేము. ఎవరో ఒక చదివి వినిపిస్తారు మనకి. ఇది వింటే కూడా మనకి పుణ్యం కలుగుతుంది. మనకి ఏది కూడా మనమే చదవాలని లేదు. చదివినప్పుడు ఎవరైనా చెవిలో పడితే కూడా పుణ్యమే. ఎందుకంటే అందరికీ కూడా చదివి అర్థం చేసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండవు. కాబట్టి చదివి వినిపించిన వారికి వాచకాయత దాతవ్యం వస్త్రం దేనం హిరణ్యకం. కాబట్టి రామాయణాన్ని ప్రవచించిన వారికి వస్త్రములను, గోవులను, వెండి బంగారును దానము చేయవలను. వాచకే ఎందుకు? వాచకే పరితుష్టేతు. వాచకే అంటే ప్రవక్త అని చెప్పారు. అంటే ఏమిటి? చెప్పేటువంటి వాడు అనమాట. అంటే ఈ రామాయణాన్ని చెప్పేటువంటి వాచకే పరితుష్టేతు. అతను సంతృష్టి చెందినచో దేవతలు ఎల్లరూ కూడా ఆనందిస్తారు. కాబట్టి మనం ఇంతకాలం ఎంతో ఆనందంతో చదువుకున్నాం ఈ రామాయణం. కాబట్టి దేవతలు అందరూ కూడా మన పైన వారి యొక్క కరుణను ఖచ్చితంగా చూపెడతారన్నమాట. శుభ పరంపర మన అందరికీ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయి కూడా. కాబట్టి వాచకాయ దాతవ్యం వస్త్రం దేను హిరణ్యకం వాచకే పరితుష్టేదు తుష్టాస్యు సర్వదేవత. ఏతదాఖ్యానం ఆయుష్యం. అంతేకాదు, ఈ యొక్క ఆఖ్యానం అంటే ఈ యొక్క రామాయణం ఎటువంటిది? ఆయుష్యమును వృద్ధిపరిచడి. ఈ రామాయణ కావ్యమును నిత్యము పఠించిన మానవుడు సపుత్ర పౌత్రో లోకేయస్మిన్ ప్రేచ్యచేహ మహీయతే. నిత్యం పఠించిన మానవుడు ఈ లోకంలో పుత్ర పౌత్రులతో వర్ధిల్లుటే కాక మరణించిన ప్రేచ్యచ ఇహ మహీయతే అంటే ఏమిటి? మరణించిన పిమ్మట కూడా పరలోకమును కూడా పూజ్యుడగును. మహీయతే అంటే ఏమిటి? పూజ్యుడగును. ఎక్కడ? ప్రేచ్యచ ఇహ అంటే ప్రేచ్యుడైన తర్వాత, ఇహ ప్రేచ్యమైన తర్వాత కూడా అంటే మరణించిన పిమ్మట కూడా పరలోకము కూడా పూజ్యుడవుతాను. ఇది రామాయణం యొక్క ప్రభావం. అపుత్రో లభతే పుత్రం అధనో లభతే ధనం సర్వపాపై ప్రముచ్యేత పాదమప్యస్య పఠేత్ పాపాన్యపి చ యః కుర్యాత్. అహని అహని మానవ పఠత్యేకమపి శ్లోకం పాపాత్ స పరిముచ్యతి. వాచకాయ చ దాతవ్యం వస్త్రం దేనుం హిరణ్యకం వాచకే పరితుష్టేతు తుష్టాస్యు సర్వదేవతాః. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం వరః సపుత్ర పౌత్రో లోకే అస్మిన్ ప్రేచ్యచేహ మహీయతి. ఇంతవరకు రామాయణం యొక్క దాని యొక్క పవిత్రతను, దాని వల్ల దాని చదివినటువంటి
వారికి ఎటువంటి ఫలితములు జరుగునని చెప్పబడింది. మరి మన అందరూ సందేహం రావచ్చు, మరి అయోధ్య నగరము ఖాళీ అయిపోయినది కదా, అందరూ వెళ్ళిపోయారు కదా, ఆ నగరం తర్వాత ఏమైనది అనేటువంటి విషయాలు ఈ తర్వాతి శ్లోకాల్లో కొంత చెప్పబడింది అన్నమాట. అయోధ్యాపి పురీ రమ్య శూన్య వర్ష గణాన్ బహూన్. ఆ శ్రీరాముడు పరంధామునికి చేరిన పిమ్మట రమ్యమైనటువంటి పురీ రమ్య అయోధ్య, ఆ రమ్యమైనటువంటి అయోధ్య నగరము కొన్ని సంవత్సరం వరకు శూన్యముగా ఉండును. శూన్య వర్ష గణాన్ బహూన్ వృషభం ప్రాప్య, తరువాత వృషభుడను రాజు దాని పరిపాలన చేపట్టిన పిదప అది మరల జనులతో కలకలలాడు. వృషభం ప్రాప్య రాజానం నివాసం ఉపయాస్యతి. ఏతదాఖ్యానం ఆయుష్యం సభవిష్యం సహోత్తరం కృతవాన్ ప్రచేతస పుత్ర తద్బ్రహ్మాపి అన్వమన్యత. కాబట్టి ఇటువంటి ఈ శ్రీరామ పట్టాభిషేకానంతర గాథయు సీతాదేవి భూదేవియుడిలో చేరిన అనంతర వృత్తాంతము కూడా పఠితులకును శ్రోతలకును ఆయురారోగ్యములను ఏతదాఖ్యానం ఆయుష్యం సభవిష్యం సహోత్తరం ఆయురారోగ్యములను ప్రసాదిస్తుంది. ఇది ప్రచేతసుని యొక్క కుమారుడైనటువంటి వాల్మీకి దీన్ని నిర్మించెను. బ్రహ్మయు కూడా దీనిని గౌరవించాడు. కృతవాన్ ప్రచేతస పుత్ర, కృతవాన్ని చేసినటువంటి వాడు దీన్ని గౌరవించింది. తద్బ్రహ్మాపి అన్వమన్యత అంటే గౌరవించెను. కాబట్టి మానవుడు అనుదినము దీన్ని పఠించినందువలన ఎటువంటి ఫలితములు అనేది ముందే చెప్పండి. అంతేకాదు ఇంకా ఎటువంటి గొప్ప ఫలితములు, ఎటువంటి క్లిష్టమైన కార్యములు చేయలేనటువంటి వారు కూడా ఎటువంటి కార్యములు అశ్వమేధ ధాత్రస్య వాజపేయాయుతస్య చ అంటే మనం ఎటువంటి అశ్వమేధ యాగ ఫలములుగా యాగములు కానీ లేదు మామూలు యాగములు కానీ మనం చేయలేము. కాబట్టి ఇందలి ఒక సర్గమును వినుట వలన కానీ చదివినందువలన కానీ లభతే శ్రవణాత్ ఏవ సర్గస్య ఏకస్య మానవ. సర్గస్య ఏకస్య అంటే ఒక సర్గ విన్నా కూడా శ్రవణాత్ ఏవ లభతే, దాని వలన ఏమి లభిస్తుంది, ఎంతటి పుణ్యము లభిస్తుంది అంటే 1000 అశ్వమేధ యాగ ఫలము. అశ్వమేధ తాత్రస్య వాజపేయ అయుతస్య చ, అయుతం అంటే 10,000 అండి. 10,000 వాజపేయ యజ్ఞముల ఫలం కూడా ప్రాప్తిస్తుంది. అంటే దీన్ని చదివినందువలన వాటితో సమానమైనటువంటి ఫలములు ప్రాప్తిస్తుంది. రామాయణమును వినుట వలన ప్రయాగాదీని, అంతేకాదు ఈ రామాయణం వినుట వలన మనం ప్రయాగాదీని తీర్థాని గంగాద్యాహ సరితస్తథా, ప్రయాగా ఉన్నగు తీర్థములు గంగాద్యాహ సరితః తథా అంటే గంగాది పవిత్ర నదులను, ప్రయాగాది తీర్థములను, నైమిసారణ్యాదులను, నైమిసాదీని అరణ్యాని అటువంటి అరణ్యములను, కురుక్షేత్రమున్నగు క్షేత్రమును సేవించిన ఫలము కూడా కురుక్షేత్రాదికాన్యపి గతాని తేన లోకే యస్మిన్ ఏన రామాయణం శృతం. కాబట్టి దీంట్లో మనలో చాలా మంది ఈ ప్రయాగ లేదు గంగా ఇవన్నీ కూడా చూసి ఉండకపోవచ్చు. కాబట్టి అయినా కూడా చింతించవలసిన లేదు. ఎందుకంటే వాటిని సందర్శించినటువంటి ఫలములు ఈ రామాయణమును చదివినటువంటి వారికి కలుగుతుందన్నమాట. కాబట్టి అది కూడా అనుదినము ఇందలి ఒక సర్గమును వినుట వలన కూడా, మొత్తం రామాయణం చదవడం అనేది చాలా కష్టము. 24,000 శ్లోకాలు మనం చదువుతూ కూర్చోరు. కాబట్టి కనీసం ఒక సర్గను ఒకరోజు చదువుకుంటూ ఉంటే కూడా లేదు, వినుట వల్ల కూడా అతని 1000 అశ్వమేధ యాగ ఫలములు, 10,000 వాజపేయ యజ్ఞముల ఫలములు ప్రాప్తిస్తుంది. రామాయణం వినుట వలన ఈ లోకమున ప్రయాగాది తీర్థములను, నైమిసాదీని అరణ్యాని ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి కురుక్షేత్రమున్నగు క్షేత్రమును సేవించిన ఫలము లభిస్తుంది. కాబట్టి ఈ లోకమున రామాయణం వినినవాడు హేమభారం కురుక్షేత్రే గ్రస్తే భానౌ ప్రయచ్చతి. ఈ లోకమున రామాయణమును వినినవాడు సూర్యగ్రహణము నాడు కురుక్షేత్రమున పుట్టెడు బంగారమును దానము చేసిన వానితో. అంటే మామూలుగా మనకి ఈ సూర్యగ్రహణము నాడు బంగారం దానం చేస్తే అది కూడా ఎక్కడ కురుక్షేత్రమున పుట్టెడు బంగారం దానం చేస్తే ఎటువంటి ఫలము వస్తుందో దానితో సమానమైనటువంటి పుణ్య ఫలమును మనం రామాయణం చదివినందువలన కలుగుతుంది. యశ్చ రామాయణం
లోకే శృణోతి సదృశౌ ఉభౌ, రెండు కూడా సమానం. ఏ రెండు? రామాయణం వినినవాడు సూర్యగ్రహం నాడు కురుక్షేత్రం పుట్టెడు బంగారు దానము చేసిన వానితో సమానముగా పుణ్యఫలమును పొందును. కాబట్టి ఇక్కడ మనకి అయ్యో బంగారం లేదే, మనం దానం చేయలేదనేటువంటి బాధ కూడా అవసరం లేదనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇక్కడే అని కాదండి, మన యథాశక్తి మన భక్తిని ప్రకటిస్తూ ఉండాలి. అంతేగాని అది చెయ్యలేకపోయామే, ఇది చెయ్యలేకపోయామే అని చింతించవలసిన అవసరం ఉండదు. మన హిందూ ధర్మమే అలాంటిది అనమాట. అందుకనే వేదములు మనం ఎంతమంది చదివి ఉంటాం, వేదం ఎవరో చదవలేదు. కాకపోతే వేదంలో ఎక్కడో 1-2 సందర్భాల్లో మనం వినటం కానీ లేదు ఎవరి ద్వారానో చెప్తూ ఉంటే దాన్ని కొంతకాలం వినటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రామాయణం కూడా అంతటి పవిత్రమైనదే కాబట్టి దీన్ని విన్నవారికి కూడా అటువంటి ఫలములే లభిస్తుందని చెప్పి మనకి 9వ శ్లోకం నుంచి అయోధ్యాపి పురీ రమ్య శూన్య వర్షగణాన్ బహూన్ వృషభం ప్రాప్య రాజానం నివాసం ఉపయాస్యతి ఏతదాఖ్యానం ఆయుష్యం స భవిష్యం సహోత్తరం కృతవాన్ ప్రచేతస పుత్రః తద్బ్రహ్మాపి అన్వమన్యత అశ్వమేధ సహస్రస్య వాజపేయాయుతస్య చ లభతే శ్రవణాది ఏవ సర్గస్యేకస్య మానవ ప్రయాగాది అని తీర్థాని గంగాద్యా సరితస్తథా నైమిసాదీన్ అరణ్యాని కురుక్షేత్రాదికాని అపి గతాని తేన లోకే యస్మిన్ ఏన రామాయణం శృతం హేమభారం కురుక్షేత్రే గ్రస్తే భానౌ ప్రయచ్చతి యశ్చ రామాయణం లోకే శృణోతి సదృశౌ ఉభౌ సమ్యక్ శ్రద్ధా సమాయుక్త. ఇంకా కూడా రామాయణం చదవడం అంటే ఏదో అలా ఆషామాషిగాని కాదండి, ఎంతో శ్రద్ధతో దాన్ని వినడం కానీ చదవడం కానీ చెయ్యాలి. అందుకనే సమ్యక్ శ్రద్ధా సమాయుక్త శృణుతే రాఘవీం కదాం. కాబట్టి చక్కని శ్రద్ధాశక్తులతో, సమ్యక్ శ్రద్ధా సమాయుక్త అంటే శ్రద్ధాశక్తులతో శ్రీరాముని వృత్తాంతమును వినినవాడు రాఘవీం కదాం సర్వపాపాత్ ప్రముచ్యేత విష్ణులోకం సగచ్చతి. కాబట్టి చాలా శ్రద్ధాశక్తులతో వినినవాడు సకల పాపం నుండి విముక్తుడు అవుటయే కాక కడకు వైకుంఠమునకు చేరును. ఈ ఆది కావ్యమును ఆది కావ్యమిదంతో ఆర్షం పురా వాల్మీకి నాకుతం. ఈ ఆది కావ్యమును పూర్వము వాల్మీకి మహర్షి రచించెను. దీనిని భక్తి శ్రద్ధలతో వినినవాడు యశృణోతి సదా భక్త్యా స గచ్చేద్ వైష్ణవీం తను. కాబట్టి ఈ రామాయణమును వినినవాడు సారూప్య మోక్షమును అంటే ఏమిటి, విష్ణు రూపమును పొందును. దీనిని భక్తి శ్రద్ధలతో విన్నవాడు పుత్ర దారాచ్య వర్ధంతే సంపద సంతతి తదా సత్యమేత విదిత్వాత్ శ్రోతవ్యం నియతాత్మభిః. కాబట్టి ఈ రామాయణ మహిమ వలన భార్యాపుత్రులు సుఖ సంతోషంతో వర్ధిల్లుదురు, సంపదలు వంశం వృద్ధి చెందును, సంతతి తదా జితేంద్రులు. ఇవన్నీ కూడా నియత ఆత్మభిః అంటే జితేంద్రులు ఇవన్నీ కూడా సత్యములని ఎరింగి ఈ రామగాథను వినవలెను. కాబట్టి మనం ఇన్ని రోజులు రామాయణం వింటూనే ఉన్నాం, కానీ దీంట్లో ఏదన్నా అసత్యం ఉన్నదా అనేటువంటి సందేహం లేకుండా అంతా సత్యమే అనేటువంటి భావనతో సత్యం ఏతద్ విదిత్వాత్ శ్రోతవ్యం. కాబట్టి ఇదంతా కూడా సత్యములని ఎరింగి ఈ రామకథను వినవలెను అన్నమాట. సర్వశ్రేష్టమైన ఈ రామాయణము గాయత్రాచ్య స్వరూపం తద్ రామాయణం అనుత్తమం. ఈ రామాయణము గాయత్రీదేవి యొక్క స్వరూపమే. అపుత్రో లభతే పుత్రం అధనో లభతే ధనం సర్వపాపై ప్రముచ్యేత పదమప్యశ్చయ పఠేద్. ఒక శ్లోక పాదమును పఠిస్తే కూడా పుత్రులు లేనివాడు పుత్రవంతుడగును, నిర్ధనుడు ధనవంతుడగును, అతని పాపములన్నీ నశించును. పటే శృణుయా నిత్యం. ఈ రామచరితమును అనన్య భక్తితో ప్రతిదినము పఠించిన వాడు పటే శృణుయా నిత్యం. శృణు అంటే ఏమిటి, విన్నవాడు. శృణుయాత్ నిత్యం అంటే విన్నవాడు కూడా పాపరహితుడై దీర్ఘాయువగును. భక్త్యా నిష్కల్మషో భూత్వ దీర్ఘమాయురవాప్నుయాత్. కాబట్టి అనన్య భక్తితో ప్రతిదినము పఠించిన వాడు విన్నవాడు పాపరహితుడై దీర్ఘాయువగును. చింతయేత్ రాఘవం నిత్యం శ్రేయ ప్రాప్తుం య ఇచ్చతి. శ్రేయస్సును కోరుకునేవాడు యా ఇచ్చతి ఏమిటి, శ్రేయ ప్రాప్తం. ప్రాప్తం అంటే పొందడానికి. కాబట్టి శ్రేయస్సును కోరుకునేవాడు నిత్యము శ్రీరాముని స్మరించుచు బ్రాహ్మణుల నుండి అనుదినము ఈ రామాయణ గాథను వినుచుండవలను. శ్రావయేత్
ఇదం ఆఖ్యానం బ్రాహ్మణేభ్యో దినే 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 అంటే ప్రతిదినము కూడా ఈ రఘురాముని చరితమును ఎవరి ద్వారా బ్రాహ్మణుల నుండి అనుదినము ఈ రామాయణ గాథను వినుతుండవలెను. రఘురాముని చరితమును పూర్తిగా పఠించిన వాడు యస్తు ఇదం రఘునాథస్య చరితం సకలం పఠేత్. సకలం పఠేత్ అంటే మొత్తము, సకలం అంటే అంతా కూడా పఠించిన వాడు, పూర్తిగా పఠించిన వాడు అసువులను వీడిన పిమ్మట విష్ణు లోకమును పొందును. సో అసుక్షయే విష్ణు లోకం గచ్చత్ ఏవ నసంశయ. నసంశయ, ఇందులో సందేహం అనేది లేదు. ఈ పూర్తిగా రామాయణ చరిత్రమును పఠించిన వాడు అసురుని వీడిన పిమ్మట విష్ణు లోకమును పొందును. ఇందు సందేహము లేదు. అంతేకాదు, మనం మాత్రమే పొందటం కాదండి, మన పితామహ తస్య. తస్య అంటే పిత అంటే తండ్రి, తరువాత పితామహ తస్య తాతలు కూడా అంటే తాత, అతడే కాక అతని తండ్రి పితామహ, తస్య తథైవ ప్రపితామహ అంటే ఏమిటి, అతని తండ్రి తాత, ప్రపితామహ అంటే ముత్తాతలను, అంతేకాదు వారి యొక్క తండ్రి, తత్పిత తత్పితా చైవ అంటే ఏమిటి, ముందు ఎన్నో తరాలు అని అర్థం అన్నమాట. తత్పితా చైవ విష్ణుం యాంతి నసంశయ. కాబట్టి మనం చేసేటువంటి పుణ్యముల వలన మన తండ్రులు, అదే విధముగా వారి తండ్రి ఈ విధముగా ముందు తరముల వారు కూడా ఎంతయో పుణ్యమును పొందుతారు. కాబట్టి శ్రీరాముని చరితము ధర్మార్థ కామ మోక్షములనేది చతుర్వర్గ ప్రదం నిత్యం. కాబట్టి ఇది ఎటువంటిది, ఇది చతుర్విధ పురుషార్థ ఫలములను అనుగ్రహించును. చతుర్వర్గ ప్రదం నిత్యం చరితం రాఘవస్యతు తస్మాత్ యత్నవతా నిత్యం శ్రోతవ్యం పరమం సదా. సదా అంటే ఎల్లప్పుడు కూడా ఇటువంటి చతుర్విధ పురుషార్థ ఫలమును అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ గాథను సర్వదా వినుతుండవలేను. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ. శృణ్వన్ అంటే వింటూ, దేనిని, రామాయణం భక్త్యా భక్తితో రామాయణం వింటూ, యహ ఎవరైతే, పాదం పదమేవ వా అన్నారు. పాదం అంటే ఒక పాదము, పదం అంటే ఒక పదము. ఒక పాదం అంటే ఏమిటి, శృణ్వన్ రామాయణం భక్త్యా యపాదం పదమేవ అనేది ఒక పాదం అన్నమాట. ఒకవేళ అది కూడా వినలేనటువంటి వారికి పదమేవవా ఒక పదమైనా సరే భక్తితో విన్నవాడు పరంధాముని చేరును. సయాతి బ్రాహ్మణ స్థానం బ్రహ్మణ పూజ్యతే సదా. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమును పాత్రుడగును. అతి ప్రాచీనమైనటువంటి రామాయణ వృత్తాంతమును ఏవం ఏతత్ పురావృత్తం. పురావృత్తం అంటే ప్రాచీనమైనటువంటి రామాయణ వృత్తాంతమును ప్రగాఢ భక్తితో పఠింపుడు ఆఖ్యానం భద్రమస్తు నః. కాబట్టి మీకు సకల శుభములను చేకూరును. మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు పాత్రులై ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణోహ ప్రవర్ధత. మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు పాత్రులై వర్ధిల్లుదురు అని చెప్పి మనకి ఈ 111వ సర్గలో ఈ రామాయణం యొక్క ప్రాశస్త్యము, దాని వలన మనకు కలిగేటువంటి ఫలితములు ఎటువంటిది, ఎటువంటి మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. మనం చదవలేకపోయినా కనీసం ఎవరైనా చదివేటప్పుడు ఒక పూర్తిగా కాకపోయినా ఒక శ్లోకమైనా, అది కూడా కాకపోయినా ఒక పాదమైనా, అది కూడా కాకపోయినా ఒక పదమైనా కూడా విన్నంతనే సకల శుభములు కూడా చేకూరునని చెప్పి మనమైతే మొత్తము రామాయణాన్ని చాలా శ్రద్ధతో, శ్రద్ధాశక్తులతో, శ్రద్ధ ఆసక్తి అంటే శ్రద్ధ ఒకటి, ఆసక్తి ఇంకొకటి. శ్రద్ధ అనేది ఉండొచ్చు ఎవరైనా చెప్తూ ఉంటే, ఆసక్తి అంటే ఏమిటి, దాంట్లో ఇంకా ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలి అనేటువంటి ఒక విధమైనటువంటి ఉత్సుకత అన్నమాట. కాబట్టి మనం రామాయణాన్ని అదే విధంగా శ్రద్ధాశక్తులతో ఇంతవరకు చదువుకొని ఈ రోజుతో ఈ యొక్క 111 సర్గలు ఉత్తరకాండలో ఉండేటువంటి 111వ సర్గ కూడా పూర్తి చేసుకున్నందువలన మనం సంపూర్ణంగా రామాయణాన్ని బాలకాండ నుంచి చివరి వరకు కూడా అర్ధ తాత్పర్యములతో మన శక్తి సామర్థ్యములు ఉన్నంతగా చదువుకోవటం, చాలా భక్తితో కాస్త అనుకున్న దానికంటే కూడా కొంతకాలం ఎక్కువ అయినా కూడా పూర్తి చేయగలిగాం అనేటువంటి ఆనందంతో ఈరోజు మనం ఈ రామాయణాన్ని పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ఇంకా ఈ 2 సర్గలు కూడా చదవలసిన వాళ్ళు చదివి, అదేవిధంగా వచన
రామాయణం కూడా కొద్దిగా ఉన్నది 108వ సర్గ నుంచి, అది కూడా పూర్తి చేసుకుంటే వచన రామాయణాన్ని కూడా అవసరమైతే మళ్ళీ జాయిన్ అవుదాం బాబు గారు, జాయిన్ అయ్యి పూర్తి అదే చేస్తాం. అదే నిన్న కూడా నేను మీకు చెప్పాను. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రారంభించండి. అవసరమైతే మీ అమ్మగారి అనుమతితో భాగవతంలో కూడా రామాయణాన్ని పంపించేద్దాం. అలాగే అలాగే. దాసండి. అథ దశోత్తరశతతమः సర్గः. అధ్యర్థయోజనం గత్వా నదీం పశ్చాన్ముఖాశ్రితాం సరయూం పుణ్యసలిలాం దదర్శ రఘునందనः. తాం నదీమాకులావర్తాం సర్వత్రానుసర నృపः. ఆగతः సుప్రజో రామస్థం దేశం రఘునందనः. అథ తస్మిన్ ముహూర్తే తు బ్రహ్మాలోక పితామహః సర్వైః పరివృతో దేవైః ఋషిభిశ్చ మహాత్మభిః ఆయయో యత్ర కాకుత్సః స్వర్గాయ సముపస్థితః విమానశతకోటిభిరివ్యాభిరభిः సంవృతః దివ్యతేజోవృతం వ్యోమ జ్యోతిర్భూతమనుత్తమం స్వయం ప్రభైః స్వతేజోభిః స్వర్గిభిః పుణ్యకర్మభిః పుణ్యావాతావపుశ్చైవ గంధవంత సుఖప్రదాః పపాత పుష్పవృష్టిశ్చ దేవైర్ముక్తా మహౌఘవత్. తస్మిన్ సూర్యసతైః కీర్ణే అప్సరసంకులే సరయూ సలిలం రామः పద్భ్యాం సముపచక్రమే. తతః వాణీం అంతరిక్షాదభాషత. ఆగశ్చ విష్ణో ప్రభద్రంతే దిష్ట్యా ప్రాప్తోపసి రాఘవ. భాతృభిः సహ దేవాభైః ప్రవిశస్వస్వికాం తనుం యామిచ్చసి మహాబాహో తాం తనుం ప్రవిశస్వికాం. వైష్ణవీం తాం మహాతేజః తద్వాకాశం సనాతనం. త్వం హి గతిశ్చేవ నత్వాం కేచిత్ ప్రజానతే. బ్రూతే మాయాం విశాలాక్షీం తవ పూర్వ పరిగ్రహాం. త్వామచింత్యం మహద్భూతాం అక్షయం సర్వసంగ్రహం. యామిచ్చసి మహాతేజ తాం తనుం ప్రవిశస్వయం. పితామహవచ శ్రుత్వా వినిశ్చిత్య మహామతిః వివేశ వైష్ణవం తేజస శరీరసహానుజః. తతో విష్ణుమయం దేవం పూజయంతి స్మ దేవతాః. సాధ్యా మరుద్గుణాశ్చైవ సేంద్రాస్సాగ్ని పురోగమాః. ఏ చ దివ్యా ఋషిగణా గంధర్వాప్సరసశ్చ యాః. సుపర్ణనాగయక్షాశ్చ దైత్యదానవ రాక్షసాః. సర్వం పుష్టం ప్రముదితం సుసంపూర్ణ మనోరథం. సాధు సాధ్వితితైశ్చేదేవై స్త్రీదివం గతకల్మషం. అథ విష్ణుర్మహాతేజః పితామహమువాచ.